జిల్లా మధిర నియోజకవర్గంలోని బీసీ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. బోనకల్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు విద్యార్థులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గురుకులాల్లో పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను భట్టి ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు బాపులే ఫోటోకు నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలోని చిన్నారులు ఆటపాటలు మంత్రముగ్ధుల్ని చేశాయి. పిల్లలకి ఇచ్చే డైట్ బిల్లులో నుంచి కోత కోయాల్సిన అవసరం లేదు. అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెట్టేటువంటి భోజన బిల్లు ఇస్తామని ప్రత్యేకంగా చెప్పి దానికి అయ్యే ఖర్చును కూడా పంపించమని చెప్పాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి కానీ నాకు కానీ మా మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ ఉన్నటువంటి నిబద్ధత. అందుకే మీ యావత్ తల్లిదండ్రులందరికీ నేను కేవలం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం లేకపోతే తల్లిదండ్రుల కోసం మాట్లాడట్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి తల్లిదండ్రి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ప్రజలది, మనది. ఇక్కడ పోగేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి బిడ్డ చదువుకోవాల్సిందే. ప్రతి బిడ్డకి టైంకి పుస్తకాలు అందాల్సిందే, టైంకి బెడ్స్ అందాల్సిందే, టైంకి బెడ్షీట్స్ అందాల్సిందే, టైంకి యూనిఫామ్స్ అందాల్సిందే, టైంకి బిల్స్ రావాల్సిందే. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్రంలో ఇటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల బిల్లులు కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి. బిల్లులు రాక, ఈ బిల్లులు రాకపోతే వీళ్ళు బిల్లు ఇవ్వకపోతే వీళ్ళ సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక, మీకు భోజనం పెట్టకపోతే బాగోదేమో ఏదో ఒకటి సప్లై చేయమనంటే ఆ సప్లై చేసేవాళ్ళు తాలో తడకో సప్లై చేయటం, అది వండి పెట్టడం, అది సరిగా లేకపోవటం, దానివల్ల అనారోగ్యానికి గురి కావటం, ఇలా పెండింగ్ పెట్టినటువంటి బిల్లులన్నింటినీ చూసి ఆలోచన చేసి వెంటనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్లులన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చేశారని అన్ని క్లియర్ చేస్తామని మొత్తం బిల్లులన్నీ క్లియర్ చేశాం. నేను వచ్చాయమ్మా, ఎక్కడా రూపాయి బిల్లు పెండింగ్ లేదు. డైట్ బిల్స్ అన్ని నిన్నటితో సహా క్లియర్ చేశాం. ప్రతి నెల బిల్లు మీకు టెన్షన్గా వస్తుంది. ఇచ్చిన డబ్బు ప్రకారం సప్లై చేసేటువంటి పదార్థాలు, అది బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ కూరగాయలు కానీ నాణ్యతతో కూడుకునే ఉండాల్సిందే. పాలు కానీ ఎక్కడ నాణ్యత లోపించినా ఉపేక్షించడానికి మేము ఎవరో సిద్ధంగా చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది పేదలకి, చదువుకునే బిడ్డలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పెంచినటువంటి డబ్బులతో ఈరోజు పెడుతున్నటువంటి ఆహారం.